సరిగ్గా తెలుగు రాదన్నా, నవ్వుతారు అందరూ. నీ వాయిస్ పెట్టిన తర్వాత వాయిస్ ఆడతారు సార్, ఎవరు వాయిస్ అప్పుడు ఒక చెప్పిన దానికి పెట్టేది. హలో గైస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చేసరికి నార్మల్గా మనం ప్రతిరోజు మన హాస్టల్లో ఉన్నా, ఎక్కడ హోటల్స్లో ఉన్నా కానీ, టీవీస్లో ఉన్నా కానీ, మనం ఎప్పుడైనా ఆ ఫుడ్ అయిపోయాకే వెళ్ళి తింటాము. కానీ ఎప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఆ టైం ఎలా స్పెండ్ చేస్తున్నారు, కిచెన్లో అందరూ ఎలా కలిసి చేస్తున్నారు, ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఎలా హైజీనిక్గా ఉన్నారు, వాళ్ళు ఎలా ఫన్ చేసుకుంటున్నారు, ఇవన్నీ తెలుసుకుంటాము. ప్రతిరోజు మనకి కావాల్సిన డిషెస్ కానీ, మార్నింగ్, ఆఫ్టర్నూన్ కానీ, నైట్ కానీ, అవన్నీ మనకి ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, అవన్నీ చెప్పబోతున్నాను. అలాగే నేను నార్మల్గా ఎప్పుడు పీజీలో ఉంటున్నాను కాబట్టి మా పీజీలో కిచెన్లో ఈరోజు సండే కాబట్టి స్పెషల్ చెప్తాను. నార్మల్గా సండే అంటే ఏంటి, కంపల్సరీ కిచెన్లో మనకి చికెన్ అనేది ఉంటుంది. సో ఈరోజు అయితే స్పెషల్ చికెన్ చేస్తున్నారు. అందులో స్పెషల్ ఏంటంటే ఈరోజు మా ఓనర్ చేస్తారనమాట. అంటే రవి అని అయితే ఈరోజు ప్రిపేర్ చేస్తారు ఫుడ్. సో అందుకని చెప్పి ఈరోజు కిచెన్లోకి వెళ్ళి వీడియో తీద్దాము. సండే కాబట్టి సండే కూడా ఉంటారు. అలాగే వాళ్ళు చేస్తున్నారు. అలాగే వాళ్ళ కిచెన్లో ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు, పని చేస్తున్నారు, అవన్నీ చెప్పిపోతున్నాను. అలాగే వాళ్ళు వీలైనంత వరకు టైం స్పెండ్ చేసి వాళ్ళ గురించి అంటే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్స్ కానీ, వాళ్ళ టైం, వాళ్ళ మెమరీస్ కిచెన్లో ఏమైనా ఉన్నాయా అవి కూడా తెలుసుకోవడానికి వీలైతే ట్రై చేద్దాము. అలాగే ఇంకైతే కిచెన్ లోపలికి అయితే వెళ్ళిపోతాము. మేము కూడా ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. అంటే నార్మల్గా అయితే కాలేజ్ అంతా అయిపోయాక, అంటే కాలేజ్ ఎండ్ అయ్యే లోపల ఆఫ్టర్నూన్ ఆర్ నైట్ ఎప్పుడైనా కానీ మేము ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి అయితే చూడలేదు. జస్ట్ ప్లేట్లో పెట్టుకొని వచ్చి తినేవాళ్ళం. సో ఈరోజు కిచెన్ లోపలికి వెళ్ళి చూసి అంతా తెలుసుకోబోతాం అనమాట. సో మీకు కూడా మీరు చూపించేద్దామని అనుకుంటున్నా. ఇంకా లెట్స్ గో ఇంటూ ద వీడియో. అంతకన్నా ముందు మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కిచెన్ లోపలికి అయితే వెళ్ళిపోయి ఒకవేళ కామెంట్ సెక్షన్లో ఇలాగే ఏమైనా ఫనీ బ్లాగ్స్ కానీ, కిచెన్లో ఏమైనా డిషెస్ చేయాలి, డిషెస్ చేసేవి ఏమైనా వీడియోస్ కావాలన్నా, అవన్నీ ఏమైనా కావాలి అని అంటే కామెంట్ చేసి చెప్పేయండి. ఇలాగే మీకోసం వీడియోస్ రవి అయినా కలిసి వీడియోస్ అన్నీ చేస్తాము, ఫుడ్ బ్లాగ్స్ అవన్నీ చేస్తాము. పీజీలో ఎలా ఉంటుందంటే కిచెన్కి అటాచ్డ్ డైనింగ్ హాల్ ఉంటుందన్నమాట. సో ఒక పక్క ఫుడ్ అంతా చేస్తూ ఉంటే డైనింగ్ హాల్లో మేము తింటూ ఉంటాము. స్టార్టింగ్లో వచ్చేసరికి దేవుడి పటాలు అని పెట్టి పూజ చేయడానికి ఆ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఫుడ్ కోసం ప్రిపరేషన్స్ అన్నీ చేస్తున్నారనమాట. ఇక కిచెన్ లోపలికి వెళ్ళే ముందర నేనైతే ఇక్కడ చెప్పులు అవన్నీ రిమూవ్ చేస్తున్నాను. ఎందుకంటే నాగమణి ఆంటీ కానీ ఇంకా రవి అంకుల్ ఎవరు వేసుకోలేదు కాబట్టి నేను కూడా రిమూవ్ చేసేసి కిచెన్ లోపలికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఫస్ట్ మా ఓనర్ గారు అని అంటే రవి అని అయితే ఫస్ట్ ఆయిల్ వేసారనమాట. నెక్స్ట్ ఇక్కడ చిల్లీ అవన్నీ వేసేసారు. అందరూ అన్న ఏం చెప్తున్నారు అని అంటే మేము వాయిస్ ఓవర్ ఇస్తారా అని నేను అడిగితే ఆయనకు కొంచెం షై ఉంది, అందుకని నేను చెప్తాను ఏం ఇంగ్రీడియంట్స్ అని, మీరు చెప్పండి అని చెప్పారు. చిల్లీ వేశారు అని చెప్పాను కదా. నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి కరివేపాకు అవన్నీ వేసి బాగా ఫ్రై చేస్తున్నారు అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ ఆనియన్స్, చిల్లీస్ అవి మళ్ళీ కొంచెం వేస్తున్నారు. ఆయిల్లో కొంచెం మళ్ళీ వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేస్తున్నారు అనమాట. అలా ఆనియన్స్ ఫ్రై అయ్యే గ్యాప్లో మేము అలా మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇంకా కొంచెం ఉప్పు, నెక్స్ట్ అలాగే కొంచెం పసుపు అవన్నీ వేసి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల పక్కన అంటే చికెన్ అవన్నీ వాష్ చేస్తున్నాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి వీడియో తీస్తున్నాను. నార్మల్గా ఎక్కువ చికెన్ ఉంటుందన్నమాట. ఈరోజు ఏంటి అని అంటే నర్సింగ్ వాళ్ళందరూ హాలిడేస్ కానీ వెళ్ళిపోయారు, ఎగ్జామ్స్ అయిపోయాయి అని చెప్పి ఇంటికి వెళ్ళారు. సో చికెన్ వచ్చేసరికి తక్కువగా ఉందన్నమాట. ఇంకా ఆంటీ అవన్నీ అంటే చికెన్ అంతా నీట్గా వాష్ చేస్తుంది. మనం ఆనియన్స్లో టర్మరిక్ పౌడర్ అవన్నీ వేసి కాసేపు వదిలేసాం కదా. ఇప్పుడు దాంట్లో కొంచెం మళ్ళీ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి బాగా మిక్స్ చేస్తున్నారు అన్న ఇక్కడ. ఇంకా అలా కాసేపు బాగా మిక్స్ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇందాక మనం ఏ చికెన్ అయితే వాష్ చేసుకున్నామో నీట్గా, ఇప్పుడు ఆ చికెన్ని మళ్ళీ ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ కర్రీలోకి కొంచెం యాడ్ చేస్తూ కొంచెం వాటర్ అంతా స్ట్రెయిన్ చేస్తూ నీట్గా చికెన్ని యాడ్ చేస్తున్నాడు అనమాట కర్రీలోకి. సరికి హైజీనిక్గా ఉండాలి కాబట్టి అన్న హ్యాండ్ వాష్ అయితే చేసుకున్నారు. వంట చేసేటప్పుడు మన టేస్టే కాదు, మనం ఎంత క్లీన్నెస్గా చేసామనేది కూడా మ్యాటర్ కాబట్టి ఇంకా అన్న వాష్ చేసుకొని మళ్ళీ ఇందాక మనం ఏదైతే చికెన్ వేసామో దాన్ని ఇప్పుడు బాగా పేస్ట్ అంటే ఆ కర్రీలోకి ఆ చికెన్ని బాగా మిక్స్ చేస్తూ ఉన్నానమాట. అంటే బాగా కలుపుకున్నారు.
ఆ కర్రీ మొత్తం ఆ చికెన్కి అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకొని కాసేపు అలా ప్లేట్ పెట్టేసి వదిలేశారనమాట. మళ్ళీ ఒక 2-3 మినిట్స్ తర్వాత వచ్చి మళ్ళీ ఇంకోసారి బాగా మిక్స్ చేస్తున్నారనమాట. అలాగే అన్న అయితే 2-3 టైమ్స్ అయితే చేశారనమాట. అంటే ఒక 2-3 మినిట్స్ ఆ హీట్కి వదిలేసి స్ట్రీమింగ్కి వదిలేసి మళ్ళీ బాగా మిక్స్ చేశారు. ఇంకా అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి సరిపోయినంత అంటే ఆ క్వాంటిటీకి సరిపోయినంత చిల్లీ పౌడర్ అయితే వేశారనమాట. చిల్లీ పౌడర్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక గరం మసాలా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మిక్స్ చేసుకొని బాగా మళ్ళీ ఆ కర్రీ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్నారు. చికెన్ మసాలా, గరం మసాలా, చిల్లీ పౌడర్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మళ్ళీ నీట్గా మిక్స్ చేసుకుంటారు. ఆల్రెడీ చూసి మాట్లాడి కొంచెం అన్న మాస్గా నాకు ఉంటుంది. సరిగ్గా తెలుగు రాదన్నా, నవ్వుతారు అందరూ. ఎందుకు కదా నీ వాయిస్ పెట్టిన తర్వాత వాయిస్ ఆడతారు సార్, ఎవరు వాయిస్ని అబద్ధం కాదు, ఒక చెప్పిన దానికి పెట్టేయండి. మీరు లిస్ట్లో రాసివ్వండి ఏమేమి వేశారు ఏంది అనేసి, నేను చెప్తా అప్పుడు. నీట్గా పెట్టేసి సరే. ఇంకా అలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కర్రీని కొంచెం థిక్గా వస్తుంది అనమాట కర్రీ. ఇంకా అలా థిక్గా వచ్చిన తర్వాత కోకోనట్ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నారు అనమాట అన్న. ఇంకా సరిపోయినంత కోకోనట్ పేస్ట్ ఇంకా ఆ కర్రీలోకి వేసి బాగా మిక్స్ చేస్తున్నారు. అండ్ అలా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ to 6 మినిట్స్ మళ్ళీ కాసేపు పక్కన పెట్టేశారనమాట. పక్కన పెట్టి ఇంకా ఆ తర్వాత పైన గార్నిష్ కోసం అని చెప్పి పుదీనా, కొత్తిమీర అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పైన వేసి మళ్ళీ బాగా మిక్స్ చేస్తున్నారు కర్రీ లోపలికి. అదంతా బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ 5 మినిట్స్ వదిలేసి ఇంకా మళ్ళీ ఇంకోసారి చెక్ చేసి బాగా మిక్స్ చేస్తున్నారు అనమాట. అంటే కింద మాడిపోకుండా ఉండడానికి కర్రీ బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నారు. డేస్లో అయితే అన్న అలాగే అంటే రవి అన్న అలాగే నాగమణి ఆంటీ ఇద్దరు వంట చేస్తూ ఉంటారనమాట. సో ఈ అన్న పక్కన పని ఉంది వెళ్ళడం వల్ల ఈ అన్న మళ్ళీ బాగా మిక్స్ చేస్తున్నారనమాట, మాడిపోతేమో అని చెప్పి. ఈ గ్యాప్లో అన్న మళ్ళీ పరిగించుకుంటూ వచ్చాడు పాపం, అది మళ్ళీ ఎక్కడ మాడిపోతుందో అని. కాకపోతే అంకుల్ ముందరగానే మిక్స్ చేసేసారు. ఇంకా మళ్ళీ బాగా మిక్స్ చేసేసి తీసి పక్కన పెట్టేశారు. ఇంతతో కర్రీ అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బగారా రైస్ వచ్చేసరికి ఇంకా నార్మల్ ప్రాసెస్లోనే చేసి బగారా రైస్ పైన కొత్తిమీర అవన్నీ వేసి లాస్ట్లో అంకుల్ పాలు కూడా కలిపారనమాట. పాలు పోస్తే టేస్ట్ బాగా వస్తుంది బగారా రైస్లో అని చెప్పి పాలు కూడా మిక్స్ చేశారు. అయిపోయింది కాబట్టి ఇంకా ప్లేట్లో అంతా వేసుకున్నాం అనమాట. చికెన్ కర్రీ, నార్మల్ వైట్ రైస్, ఇంకా బగారా రైస్ అంటే గీ రైస్ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళ కోసం వైట్ రైస్ చేశారు. ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం అయితే టొమాటో కర్రీ చేశారు. టొమాటో కర్రీ, అప్పడాలు ఇవన్నీ నాన్ వెజ్ తినని వాళ్ళకి, నాన్ వెజ్ తినే వారికి చికెన్, అలాగే బగారా రైస్ విడిగా, నార్మల్ బగారా రైస్ తినే వాళ్ళకి వైట్ రైస్ కూడా విడిగా పెట్టారనమాట. కావాలా గైస్? మీకు కావాలా? తీసుకోండి, దీన్ని టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ ఉంది నిజంగా. ఎలా ఉందంటే టేస్ట్ ఇంట్లో చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. చాలా 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 బాగుంది. బయట అంత బాగా చెయ్యరు, కానీ నిజం చెప్తున్నా మా పీజీలో ఫుడ్ ఉంటుంది గాయస్, అంతే ఎంత బాగుంటుంది తెలుసా. నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఎన్ని కేజెస్ తగ్గాను, ఇప్పుడు అన్ని కేజెస్ పెరుగుతున్నా, నా బాధ అదే. కానీ ఫుడ్కి వస్తే మాత్రం మా పీజీ సూపర్ ఉంటుంది. చాలా అంటే చాలా చాలా బాగుంది గాయస్. తీసుకోండి, మీకు కూడా కొంచెం తీసుకోండి ప్లీజ్, తీసుకోండి.